హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కూడా ఏంటి వంటతో వచ్చింది అనుకుంటున్నారా? మరి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఏం చేస్తారండి? ఈ వంటే చేసుకుంటారు, పిల్లలకి చదువు చెప్పుకుంటారు. పోనీ ఇంకేదైనా చేసేది ఉంటే కమెంట్ చేయండి, నేను అదే చేస్తాను. ఈరోజైతే వెజ్ బిర్యానీ చేశానండి. అంటే ఈరోజు కాదు, నిన్న నైట్ చేశాను, మా పెద్దబాబు చేయమన్నాడు అనేసి. ఇంట్లో ఏముంటే వాటితో క్విక్గా ఫాస్ట్గా చేసేసాను. మీలో ఎంతమందికి వెజ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం, ఎప్పుడు ఈజీగా అయిపోవాలంటే చేసి తింటాము. దీంతో చికెన్ కర్రీ ఉంటే ఇంకా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీరు వెజ్ బిర్యానీతో ఏం కర్రీ తింటారో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే చికెన్ కర్రీ కూడా అవసరం లేదండి, రైతా ఉంటే చాలు. ఆయన ఎక్కువ నాన్ వెజ్ అసలు తినరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. చూడండి ఎంత బాగుందో. మా పెద్దవాడికి కూడా ఈ వెజ్ బిర్యానీలో ఉండే మిల్ మేకర్ ఉంటాయి కదా, అవి ఒక్కటే తింటాడండి. చాలా ఇష్టంగా తింటాడు వాడు, అందుకే చేయమన్నాడు అనేసి ఫాస్ట్గా చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంతో కాంబినేషన్గా నేను రైతా కూడా చేశానండి. చికెన్ కర్రీ అయితే వండలేదు. చూడండి. అండ్ మా అమ్మ మా కోసం మామిడికాయ పులిహోర పంపించిందండి. బాయ్.